తున్నాయి. రోడ్డు మీదకి వస్తే మాడు పగిలిపోతోంది. ఇంట్లో ఉంటే ఒక్కపోత చంపేస్తోంది. చెమట్లు కారిపోతున్నాయి. ఫ్యాన్ కింద కూర్చుంటే వేడి గాలులు తప్ప ఉపశమనమే లేదు. చాలా ఇల్లు ఆఫీసుల్లో ఏసులు అదే పనిగా పనిచేస్తున్నాయి. ఇక కూలర్స్కు డిమాండ్ ఏర్పడింది. ఉదయం 10 దాటితే రోడ్డుపైకి రావడానికి జనాలు జంకుతున్న పరిస్థితి. ఏడాది రికార్డు స్థాయిలో గరిష్టంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇక రాయలసీమలో అనంతపురం, కడప, తిరుపతి అయితే నిప్పుల కుంపటిలా ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో వేడి స్థాయిలు మరింత ఎక్కువగా ఉన్నాయి. గరిష్టంగా ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటిపోతున్నాయి. వడగాళ్లు జనాల ప్రాణాలు పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం కడప నుంచి మా కరెస్పాండెంట్ సుధీర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ కు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సుధీర్, ఇక మనకు తెలిసిందే రాయలసీమలో ఎండలు ఏ రేంజ్లో ఉంటాయో, ఇంకా అలాంటిది ఎప్పుడు లేని ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఉంటున్నాయి. అసలు ఏంటి, ఏమనిపిస్తుంది అక్కడ మీకు? రైట్ సతీష్, ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక భానుడి బగబగలకైతే కనుక ప్రజలైతే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిస్థాయిలో ఉదయం 10 గంటల తర్వాత బయటికి రావాలంటే కనుక నిప్పుల కొలిమి మీద నీళ్లు చల్లితే ఎలా ఉంటుందో అలా అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా రాయలసీమ వ్యాప్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే గతంలో మనం చూసుకుంటే కనుక 42 డిగ్రీలు 43 డిగ్రీలు ఉండేటువంటి ఎండ ఒక్కసారిగా 44 డిగ్రీలు కూడా చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా నిన్నటి దినం కూడా ఏదైతే ఐఎండీ వాతావరణ శాఖ కూడా పూర్తిస్థాయిలో రాయలసీమ వ్యాప్తంగా కూడా వడగాల్పులు ఇవాళ వీస్తాయని చెప్పడంతో కూడా ఎండ అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా 45 డిగ్రీలు దాటి ఎండ అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం కడప నగరంలో ఉన్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ముఖ్యమైన పనులు ఎవరైనా ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉదయం దాదాపుగా 11 లోపలనే కంప్లీట్ చేసుకోవాలని చెప్పి అటు ఐఎండీ శాఖ చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఎవరైతే గుండె సంబంధిత వ్యాధికి సంబంధించినట్టు ఉన్నారో వాళ్ళు, అలాగే చిన్నపిల్లలు, అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరున్నారో ఈ ఎండలకు పూర్తిలో బయటికి రాకూడదని చెప్పి అటు డిఎంహెచ్ఓ నుంచి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇవాళ దాదాపుగా చూసుకుంటే కనుక ఏదైతే ఒంటిమిట మండలం కావచ్చు, అలాగే మరోపక్క ఏదైతే మఠపంపల్లి తదితర ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఈ ఎండలకు అయితే కనుక పూర్తిస్థాయిలో సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళను పుటావటిన ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ఈ ఎండకు పూర్తిస్థాయిలో వాళ్ళకు దెబ్బ తగలకుండా వాళ్ళ ఆసుపత్రికి పంపించిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ ఎండ వేడిమి తాళలేక కూడా అటు ప్రజలైతే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏసీలకే పరిమితమై ఇళ్లలో కూర్చున్న పరిస్థితి ఉంది. అయితే మరోపక్క ఏసీలు లేని ఇళ్ల పరిస్థితి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఈ భానుడి బగబగలకైతే కనుక ఇంట్లో అయితే కనుక చెమటలు పట్టి పూర్తిస్థాయిలో కూడా ఇళ్లకి పరిమితమైన పరిస్థితి అయితే. మరోపక్క పల్లె ప్రాంతాల్లో మనం చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిస్థాయిలో ఏదైతే కానుగాక చెట్లు ఉన్నాయో ఆ కానుగాక చెట్ల కిందకి పరిమితమైన పరిస్థితి ఉంది. మరోపక్క అధికారులు అయితే కనుక ఉదయం 11 దాటిన తర్వాత కూడా ఎవరు బయటికి రావద్దండి, దాదాపుగా ఈ వడగాల్పులు వీస్తున్న నేపథ్యంలో కూడా అందరూ కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదాలు ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క మనం చూసుకుంటే కనుక దాదాపుగా అటు డాక్టర్లు కూడా పెద్ద ఎత్తున కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఏప్రిల్ మాత్రమే, ఈ ఏప్రిల్లో మాత్రమే ఎండలు ఇంత విపరీతంగా ఉంటే రానున్న రోజుల్లో మే. ఎస్ సుధీర్, జనరల్గానే ఎప్పుడు కూడా కడపలో చాలా హై టెంపరేచర్స్ నమోదవుతూ ఉంటాయి. ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రీసెంట్గా చూస్తాం ఒంటిమిట్టలో చాలా భారీ ఎత్తున టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇప్పుడు ఈ రోజు సిచ్యువేషన్ చూసుకుంటే ఎక్కడెక్కడ ఎంత టెంపరేచర్స్ నమోదయ్యాయి, అసలు ఎలా ఉంది పరిస్థితి, జనాలు అసలు ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఒంటిమిట్ట మొదటి నుంచి చూసుకుంటే కనుక హై ఎండ్ కనుక కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఒంటిమిట్ట అటు పక్కన ఉన్నటువంటి మఠమపల్లి ప్రాంతం, ఈ రెండు ప్రాంతాల్లో దాదాపుగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఏదైతే ఎండవేడిమి తాళలేక ఉన్నటువంటి కొంతమంది వృద్ధులు కూడా దాదాపుగా 2 నుంచి 3 కూడా సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళైతే కనుక అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కనుక హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళకైతే కనుక ప్రథమ చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క బ్రహ్మగారి మఠంలో కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడైతే కనుక హై టెంపరేచర్ ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క ప్రొద్దుటూరు ఆ నియోజకవర్గ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా హై టెంపరేచర్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే మనం చూసుకోవచ్చు అనంతపూరు, అలాగే కడప బార్డర్కి సంబంధించినటువంటి ఆ మండలాలు ఏమన్నాయి, ఆ మండలాల్లో కూడా హై టెంపర్గా ఉన్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు 42 డిగ్రీలు మాత్రమే కడప టౌన్లో ఉంటే కనుక దాదాపుగా ఆ మండలాల్లో కూడా దాదాపు 44 దాటి 45 డిగ్రీలు ఎండ అయితే కనుక అక్కడ ఉన్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను కూడా పుస్తకాలు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎండకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళందరికీ కూడా తగిన చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చెప్పిన పరిస్థితి ఉంది. అయితే సుదూర ప్రాంతాల నుంచి కడపకు వచ్చే వాళ్ళకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రతి సర్కిల్లో కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, అలాగే వాళ్ళకు
ఏదైతే మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం కానీ తదితర కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అయితే మరో పక్క కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి రద్దీగా ఉన్నటువంటి సర్కిల్ ఏమున్నాయో ఆ సర్కిల్ అన్ని కూడా ఈ ఎండ వేడి అయితే కనుక పూర్తిగా బోసిపోయిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే చల్లని పానీయాలు ఉన్నాయో మరోపక్క టెంకాయలు కావచ్చు, అలాగే ఏదైతే మనం చూసుకు తాటి గింజలు కావచ్చు, తదితర కాయల వైపు అయితే కనుక పూర్తిలో కూడా ప్రజలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఎండకైతే కనుక టెంకాయ నీళ్లు తాగి పూర్తిలో కూడా హీట్ నుంచి బయటపడేందుకు కూడా ప్రజలందరూ కూడా టెంకాయల వైపు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క నిమ్మరసం కానీ అలాగే చెరుకు రసం కానీ అటువంటి శీతల పానీయాల వైపు కనుక ప్రజలు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి జిల్లా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎండలు అయితే కనుక పుస్తకాల్లో పెద్ద ఎత్తున దంచి కొడుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజలు ఎవరు ఉదయం 10 గంటల నుంచి దాదాపుగా సాయంత్రం 4 గంటల లోపల కూడా ఎవరు బయటికి రావద్దండి, 4 తర్వాతే బయటికి రాని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. సతీష్ రైట్, థ్యాంక్ యూ సుధీర్. సో మొత్తంగా అది ఉమ్మడి